I am Dr. Markandeya, consultant physician and diabetologist at Sri Sri Holistic Hospital. సో ఇప్పుడు చాలామందికి అందులో యంగ్ పీపుల్లో ఎక్కువగా ఈ ఒబెసిటీ అనేది అతిపెద్ద సమస్యగా మారింది. సో ఈ ఒబెసిటీ మనం తగ్గించుకోవాలనుకుంటే దానికి ఎక్సర్సైజ్తో పాటు డైట్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను మీకు ఈ డైట్ ఏదైతే హై క్యాలరీస్ ఉంటాయి, ఈ ఒబెసిటీ ఉన్న వాళ్ళు ఏదైతే తినకూడదో అవి చెప్తాను. సో ఏవైతే ఫుడ్ అవాయిడ్ చేయాలో అవి తెలుసుకోండి. ఫ్రూట్స్లో అవాయిడ్ చేయాల్సిన 6 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి. మ్యాంగో, సపోటా, సీతాఫలం, ద్రాక్ష, అరటిపండు, పనసపండు. ఈ 6 ఫ్రూట్స్లో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి అవి అవాయిడ్ చేయాలి. ఇవి కాకుండా వెజిటబుల్స్లో పొటాటో, స్వీట్ కార్న్, కోకోనట్, వీటితో చేసినవి కూడా మనం అవాయిడ్ చేయాలి, ఎందుకంటే వీటిలో కూడా చాలా హై క్యాలరీస్ ఉంటాయి. సో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ విషయానికి వస్తే డేట్స్, హనీ, రైజిన్స్ అంటే కిస్మిస్. సో ఈ మూడిట్లో కూడా మనకి క్యాలరీస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఎవరైతే వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు ఈ డ్రై ఫ్రూట్స్ మూడింటిని అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేసి వాల్నట్స్, ఆల్మండ్స్ ఇలాంటివి తినడం వల్ల కూడా మనకి వెయిట్ లాస్ అనేది ఇన్ అడిషన్ టు ఎక్సర్సైజ్, అంటే మన ఎక్సర్సైజ్తో పాటు ఇలా డైట్ కంట్రోల్ చేస్తే వెయిట్ అనేది బాగా కంట్రోల్ అవుతుంది.